వింటర్ సీజన్ అయిపోయే లోపల ఈ పచ్చడైతే ట్రై చేయాల్సిందే. ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ వింటర్ సీజన్‌లోనే దొరుకుతుంది కాబట్టి నేనైతే ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అల్టిమేట్ అంతే. ఫస్ట్ అయితే వాటర్‌లో ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్‌లో వేసి వెంటనే తీసేయాలి. వాటిని మంచిగా ఒక 5 అవర్స్ అయితే ట్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకోవాలి. దీన్ని చల్లారిన తర్వాత పౌడర్ కింద మిక్సీ పట్టేసుకోవాలి. ట్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్‌లో వేసుకొని, మనం మిక్సీ పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడి, హాఫ్ కప్పు కారం, హాఫ్ కప్పు ఉప్పు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చిగా దంచి వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయలు 2 తీసుకొని వాటిలో రసం కింద చేసేసి అయితే వేసేసాను. కాచి చల్లార్చుకున్న వేరుశనగ నూనె కూడా వేసుకున్నాను. నేనైతే ఆ కప్పుతో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అనేది చల్లారిన తర్వాత వేయాలి. ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది. అంతే, మన కాలీఫ్లవర్ పచ్చడి అయితే అయిపోయింది. నిజంగా టేస్ట్ ఉందండి. 3 డేస్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.